నాన్ వెజ్ అది ఏజుడిది దొల్లైతుంది కదా, వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటావు? అసలు నీ ఒపీనియన్ ఏంటిది? సో నా ఒపీనియన్ చెప్పే ముందు జనరల్గా ఎవరైతే వీడియోని మన రెగ్యులర్ వీడియో చూసి ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ చూసి వెళ్ళిపోకుండా వీడియోని చివరి వరకు చూడండి. సో చాలా వాల్యుబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ 2-3-4 డేస్ నుంచి అయితే మనకి శివాజీ గారి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో బిఫోర్, దాని మీద నాన్ వెజ్ అన్న మాట్లాడడం జరిగింది. సరే ఆయన ఒపీనియన్ చెప్పాడు, అక్కడ వరకు ఓకే. మధ్యలోకి కొన్ని రిలీజియన్స్ థింగ్స్ని తీసుకొచ్చాడు. దాని నుంచి ట్రిగర్ అయిన పాయింట్ని మన ఏజోడ్ బ్రదర్ అయితే చెప్పారు. కొంచెం నిన్న ఒక వీడియో అయితే పెట్టాడు ఆయన. ఆ వీడియో పెట్టిన తర్వాత ఇమీడియట్గా కొంచెం తర్వాత ఏదో ఒక సిచ్యువేషన్ బట్టి వీడియోని అయితే డిలీట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఇంకో వీడియో పెట్టి కంప్లీట్గా దాని గురించి ఒక చిన్నపాటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మీరు అదొక వీడియో వస్తారు, ఒకసారి చూడండి వెళ్ళి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాన్ వెజ్ బ్రదర్ అయితే ఏదైతే చేస్తున్నారు రీసెంట్గా చాలా వీడియోస్ని వైరల్గా ఉన్న కంటెంట్ని తీసుకుని తన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు, కానీ ఒక కైండ్ ఆఫ్ లిమిటేషన్ అనేది ఆయన క్రాస్ చేసేసాడు. సో నా వరకు ఏజోడ్ అయితే ఏదైతే మాట్లాడారో బ్రదరు, ఆ మాట్లాడిన పాయింట్స్ అన్నీ వాల్యుబుల్గా అనిపించినాయి నాకు. అండ్ ఇప్పుడు ఆయన వాయిస్ రేజ్ చేశారు కాబట్టి మనకి అంత పెద్ద క్రియేటర్ కాబట్టి మనం ఒక ఫీల్ అవుతున్నాం. జనరల్గా మన నుంచి రియాక్షన్స్ ఏంటి, అసలు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసే ముందు మనం మేబీ మీరు అందరూ చూస్తలేదు, నేనైతే ఐఎమ్ నాట్ ఏ సబ్స్క్రైబర్ ఆఫ్ నాన్ వెజ్. నేను స్టిల్ ఆయన కంటెంట్ చూస్తూ ఉంటాను కానీ సబ్స్క్రైబింగ్ కాదు, ఎందుకంటే ఆయన కంటెంట్ అంతా బాగానే ఉంటుంది. బట్ ఒక టైం వరకు ఆయన లిమిటేషన్ అనేది క్రాస్ చేసి ఏవేవో మాట్లాడుతూ ఉంటారనమాట. అలాంటి పాయింట్ మీద వన్ ఆఫ్ ది క్రియేటర్ అయిన తెలుగు క్రియేటర్ అయిన మన తెలుగు క్రియేటర్ ఏజోడ్ బ్రదర్ అయితే మాట్లాడారు. సో నా వరకు ఏజోడ్ పాయింటే కరెక్ట్. సో నాన్ వెజ్ మాట్లాడిందంతా కూడా ట్రాష్ అని చెప్తాను. అంటే ఒక టైం వరకు ఆయన లిమిటేషన్ అంతా క్రాస్ చేసి ఒక పొగరు అంటే ఇంకా నన్ను ఎవడు ఏం చేయాలో నా ఫీల్ ఒక గర్వంతో మాట్లాడుతున్నారు అనమాట. సో నా కంప్లీట్ సపోర్ట్ అయితే ఏజోడ్ బ్రదర్కి.